డిజిటల్ ఇండియా కోసమే అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి స్పష్టం చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో త్వరలో ప్రారంభించే ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని ఆహ్వానించామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ప్రీతిరెడ్డి పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిశారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, తాను బీజేపీలో చేరడం లేదని ఆమె స్పష్టం చేశారు. మొన్న మేము మోదీ గారికి కలిసి వచ్చినాము. తెలంగాణలో మనం మోదీ గారికి పిలిపించేసి ఇక్కడ మనము డిజిటల్ ఇండియా కోసము మనం ప్లాన్ చేసి మన పిల్లలకి మొత్తం ఏఐ నేర్పిస్తున్నాం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీనే కాదు, మెడిసిన్లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాం. ఈ ఓపెనింగ్కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినుండే. దానికి ఇక్కడ మా చంద్రశేఖర్ అన్న గారు, ఆయన మన స్టేట్ తెలంగాణ ఇన్ఛార్జ్. సో ఆయనకి మనం కనెక్ట్ కావాలి కదా, ప్రతి ఒక్కరికి మనం కనెక్ట్ కావాలి కదా. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే అది మీరు టాక్ అట్లా ఉంది, కానీ నేనేం బీజేపీ చేరట్లేదు. ఒక ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ అ డాక్టర్. నా కింద ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను ప్రమోట్ చేయాలి కదా. హైదరాబాద్ లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నేను ప్రమోట్ చేయాలి కదా. నేను ప్రతి ఒక్కరితో టచ్ లో ఉంటున్నాను. నేను ఇక్కడ మన లోకల్ మినిస్టర్, కాంగ్రెస్ మినిస్టర్ తో కూడా టచ్ ఉంటున్నాను. బీఆర్ఎస్ మినిస్టర్, మన ఇది మొత్తం పార్టీతో టచ్ ఉంటున్నాను. బీజేపీ వాళ్ళతో టచ్ ఉంటున్నాను. తప్పేముంది? అందరితో టచ్ ఉండడంలో తప్పలేదు కదా. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. నేను ఒక పార్టీ చూస్ చేయలేను.